హాయ్ అండి, వెల్కమ్ టు టాక్స్. ఒంగోలులో దసరా నవరాత్రులు ఎంత గ్రాండ్గా జరుగుతాయో మనందరికీ తెలిసిన విషయమే. రేపు అమ్మవారి కళారాల నగరోత్సవం జరగబోతా ఉంది. పోలేరమ్మ, కనకదుర్గమ్మ అమ్మవారి ప్రధాన అర్చకులు ఉన్నారు. ఒకసారి పంతులు గారితో మాట్లాడదాం. ఉదయం అమ్మవారికి ఏమో విశేషంగా అభిషేకం జరుగుతుంది. అదేవిధముగా సాయంత్రం 7 గంటల నుంచి అమ్మవారికి కుంభం పోస్తారు, అంటే అన్నకూటోత్సవం చేస్తారు. అన్నకూటోత్సవం అయి బలిహరణలు అయిన తర్వాత అమ్మవారు పుట్టిల్లు ఉంది మనకి బాలాజీరావుపేటలో. అక్కడ నుంచి అమ్మవారు నగరోత్సవంగా బయలుదేరతారు. 9 గంటలకి గుళ్ళో నుంచి బయటికి వచ్చి అమ్మవారు ట్రాక్టర్ మీదుగా నగరోత్సవం బయలుదేరతారు. రేపు రాత్రి 9 గంటలకు బయలుదేరిన అమ్మవారు తిరిగి మళ్ళీ మరనాడు మధ్యాహ్నం 2 గంటలకి, అంటే మహర్నవమి నాడు మధ్యాహ్నం 2 గంటలకి అమ్మవారు మళ్ళీ గుళ్ళోకి చేరుకుంటారు. ఇది ప్రతి ఏడు కూడా గత 84 సంవత్సరాలుగా జరుగుతున్న ఒక ప్రముఖ ఉత్సవాలు. మొత్తం ఒంగోలులో 6 కళారాలు ఉన్నాయి. మొట్టమొదటిగా లేచే కళారాలు ఏవయ్యా అంటే కనకదుర్గమ్మ, కాళికా అమ్మవారు, లక్ష్మీ నరసింహస్వామి వారి కళారాలు లేస్తాయి. రెండో రోజున మహిషాసురమర్దిని, అట్లానే పార్వతీదేవి, తరువారి బాలా త్రిపుర సుందరి కళారాలు నగరోత్సవానికి బయలుదేరుతాయి. ఈ ఒక్క రోజున 3 లేచిన ఈ కళారాలన్నీ కూడా మనకి ఒంగోలులో మస్తాన్ దర్గా సెంటర్ దగ్గర, బీవీఎస్ హాల్ దగ్గర ఈ 3 కళారాలు కూడా కలుసుకుంటాయి. మొదటి రోజున 2 అక్క చెల్లెళ్ళు, ఒక అన్నయ్య గారు, అంటే లక్ష్మీ నరసింహస్వామి, కనకదుర్గమ్మ, కాళీమాత, ఈ ముగ్గురు కూడా ఒక చోట కలుసుకుంటారు. మళ్ళీ రెండో రోజున మహర్నవమి నాడున మహిషాసురమర్దిని, పార్వతీదేవి, అట్లానే బారు త్రిపుర సుందరి అక్క చెల్లెళ్ళు కూడా మనకి ఆ యొక్క బీవీఎస్ సెంటర్ల దగ్గర కలుసుకుంటారు. ప్రతి ఏడు కూడా 84 సంవత్సరాలుగా ఈ ఉత్సవం నిర్విరామంగా, నిర్విఘ్నంగా జరుగుతుంది. ఎవరు ఏ పాలెం వారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఎవరికి తగ్గ రీతిలో వారు నిర్వహిస్తూ వస్తుంటారు. అదేవిధంగా ఇది మామూలుగా బెంగాల్ సాంప్రదాయం. మనకి పూర్వంలో బెంగాల్ వారు ఇక్కడ కళారోత్సవాలు నిర్వహించేవాళ్ళు. అది క్రమేపీ వారు వెళ్ళిపోతూ కూడా ఒక్కొక్కరి పాలెం వాళ్ళకి ఈ యొక్క బెంగాలీ సాంప్రదాయాన్ని ఇచ్చి నగరోత్సవాన్ని చేస్తున్నారు. ఇది కేవలం 3 ప్రదేశాల్లో జరిగే ఉత్సవాలు. ఒకటి ఆంధ్రప్రదేశ్లో అయినటువంటి ప్రకాశం జిల్లా ఒంగోలులో, 2 కర్ణాటక స్టేట్ అయినటువంటి మైసూరులో, 3 కలకత్తా స్టేట్లో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ తప్ప వేరెక్కడ ప్రదేశాల్లో కూడా ఈ యొక్క కళారోత్సవాలు అనేవి జరగవు. కాబట్టి ప్రతి ఏడు కూడా అశేష భక్త జన సందోహంతో ఈ అమ్మవారి కార్యక్రమాన్ని విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. అంటే ఎవరి రీతిలో వారు అన్నకూటోత్సవాలు చేసుకోవడం, అట్లానే అమ్మవారికి అభిషేకాలు చేసుకోవడం అలా జరుగుతూ ఉంటుంది.